హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళ మాది కోడిగుడ్ల కర్రీ. ఉల్లిగడ్డలు కోస్తుండు మా చిన్నోడు. ఎగ్గులు పొయ్యి మీద పెట్టిండు. ఫ్రెండ్స్, కోడిగుడ్ల రేట్ అయితే బాగున్నాయి. 6 రూపాయలకు ఒక్కటట. మా చిన్నోడు ఇవాళ ఎగ్గు కర్రీ చేస్తుండు. ఫ్రెండ్స్, మీదేం కర్రో కామెంట్స్లో పెట్టండి. ఇటు చూస్తే మా చిన్నక్క తానం చేసింది, రెడీ అవుతుంది. ఎందుకంటే ఇవాళ నుంచి బడి ఇవాళ సెలవు లేదు, కానీ ఎవరు వస్తలేరట, ఇక పోలేదు. ఇక బట్టలు చూసిరా ఎంత ఆగమాగా ఉన్నాయో. ఇంకా బట్టలు మడత పెట్టలే. కాసిట్ అయితే అంత దులిపిర్రు. ఒక ఇల్లు కడిగినాం. ఇక రేపు ఈ ఇల్లు కడగాలి. ఇక కొన్ని చదువుతాండు మా చిన్నోడు. ఇక మా చిట్టు అయితే పౌడర్ వేస్తుంది, మేకప్ వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కోలాటం కాడివి, మళ్ళీ కోలాటం ఆడుతుంది. కోలాటం కాడివి వచ్చినాక మళ్ళీ నాకు శాతం అయితే లేదు. నేను బోల్డోమ గూడువా సల్ల ముగ్గు పెట్ట అంటది మా చిట్టి. ఏమన్నంటే నువ్వు నోరు మూసుకోమని అంటది. మా చిన్నోడు అయితే ఉల్లిగడ్డలు కొత్తుండు. పాపం మనకి ఎంత కట్టా వచ్చింది కూర వండాలని. ఇక కన్నీళ్ళు వస్తాయి నాకు, షోలు గడలు పడతాయి. ఇక చూసారా, ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు కొంచెం బీపీ పెరుగుతుందో బీపీ డౌన్ అయితే నిలుతలేదు. అసలు పానం శాతం అయితే లేదు. చూసారా మా పని ఇది మా బొట్టు పెట్టే. ఇక బొట్టు పెట్టేలా గిన్నెలు ఎత్తాం అన్నీ. ఇక కాటిక డబ్బా, దువ్వైన, కొబ్బరి నూనె, బొట్ట డబ్బా, మెత్త, చీమల బల్పం అన్నీ అలానే ఉంటాయి, అన్నీ రకరకాలు. ఇక చూసారా, మాది ఈ వారం మా ఇల్లు వారం ఇది మాది కూర్చండోయ్. ఇలా కుర్చీ మీద డ్రెస్ వేసిరు, బ్యాగులు వేసిరు. చూసారా, ఇగో ఇది మాది చూస్తండి. ఇక ఉల్లిగడ్డలు కోసుడు అయింది. మా చిన్నోడు అయితే ఉల్లిగడ్డలు కడుక్కొని వస్తాడు. ఇక మా చిట్టి రెడీ అయిపోయింది. ఇక చూసారా, ఇప్పుడు ఎండ అయితే బాగా వెళ్ళింది. ఇక ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఈ రేకుల వగడకు ఉడకపోతుంది. ఇక ఏం చేద్దాం, పరిస్థితి అలా ఉంది. ఉల్లిగడ్డ కడుక్కొని తీసుకొస్తాడు మా చిన్నోడు. ఎందుకంటే ఉల్లిగడ్డ కడిగేస్తే కూర మంచిగా గోలుతుందని. చూసారా ఫ్రెండ్స్, ఇక మా చిట్టు అయితే ఏం చెప్తాందంటే ఆమెకు డ్రెస్సుకు రాసి పెట్టుకున్నది 200 జాకెట్. ఎప్పుడో ఆర్డర్ ఇచ్చుకున్న డ్రెస్ తెచ్చింది. ఇప్పుడైతే పైసలు పట్టుకొని పోతుంది. ఇక మా చిట్టే సైకిల్ తీస్తుంది. సైకిల్ మీద పోయి జాకెట్లు తీసుకొచ్చుకుంటుందట. కలిపిటాను ఎలాగో. చూసారా ఫ్రెండ్స్, జాకెట్ తెచ్చుకొని పోతుంది మా చిట్టు అయితే. ఇక దసరా సెలవులు వచ్చినాయి. ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లలు. మేమైతే ఏడికి పోము. మాకు ఇంటికాడైతే జామకాయ కానట. ఇప్పుడు అట్ట జామకాయ తింటాడట. మా చిన్నోడు జామకాయ తింటా అంటే జామకాయ కావాలంటాను. రిచోదా దా, ఇగో నీ ఎత్తదా, దారా నీ ఎత్తదా, దా ఇగో ఇక్కడ ఉంది, రారా పించు. దానికట జమ్మకాయ కానట. రారా పిషు, పిలిచు దారా. ఇగో నా కాడున్నదా, దారా ఆన్ చేసిన. చూసారా ఫ్రెండ్స్, పిచ్చి దారా పిషు ఇడురా దాన్ని. వచ్చేసింది మా పించిగాడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను రే, చెప్పండి రా పించు. దో ఇగో నా కాళ్ళు చూసారా ఫ్రెండ్స్, రోజు సన్నం అయిపోతాయి కాళ్ళు. అయితే విపరీతంగా సన్నం అవుతాయి కాళ్ళు. ఎప్పుడైతే స్నానం చేసేసిన నా కాళ్ళు మస్తు గుంజుకొస్తాయి, మస్తు ఘోరము. చూసారా ఎట్లా వంకర వేణియో కాళ్ళు. ఆ కీళ్ళ కాడ మొత్తం వంకర వేణి. రోజు తైలం రాయాలా, లేకపోతే కొబ్బరి నూనె రాస్తా, లేకపోతే మూన రాస్తా. నడుముకు రాయిస్తుడే, చేతులకు కాళ్ళకు అన్నిటికీ రాస్తాం ఫ్రెండ్స్. కాళ్ళు అయితే ఇది అయితే బరువు వస్తుంది. కాలు ఎడమ కాలు, కుడి కాళ్ళు లేవట్టేసే వరకు కొంచెం లేవదు, బలివేటికి లేవట్టాలి. కాలు వంకర వేయింది. ఇలా అయింది ఫ్రెండ్స్.
ఏం చేద్దాం, మన పరిస్థితి కాలేనోళ్ళ పరిస్థితి ఈ పరిస్థితి. దివ్యాంగులకి ఈ పరిస్థితి రాదు, ఈ కట్నం వాళ్ళకి రాదు ఫ్రెండ్స్. నాకు వచ్చిన కట్నం వాళ్ళకి రాదు. మా పించి కాడ ఎటు పోయింది పించి? పించి చూసారా ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా కొడుతుంది. ఫ్రెండ్స్ ఇక చూసావా, అది ఎండ కొడుతుంది, భలే ఉన్నది వాతావరణం అయితే. ఎండ భలే కొడుతుంది. ఇక మస్తు వేడొస్తుంది మాకైతే రేకులు చేయబట్టి. ఫ్రెండ్స్, నా ఛానల్ చూసే వాళ్ళందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు పోగలమని కోరుచున్నాను. ఈ దివ్యాంగులు సపోర్ట్ చేయండి, ముందుకు నడిపియండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకు పోతానని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్, మరీ ఉంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.